నాగులోకం నుండి పగతో రగిలిపోతూ భూమి మీదకొచ్చిన ఇచ్చాదారి నాగిని కాటేసింది. చెప్పండి, అతన్ని కాటేసింది ఇచ్చాదారి నాగిని అని చెప్పండి. శివాని, అతను మా నాన్న. నువ్వు ఆయన ఏం అడుగుతున్నా అర్థమవుతుందా? అందరి ముందు ఎంత చీప్గా మాట్లాడుతున్నావు తెలుసా? చీప్గా మాట్లాడుతుంది నేను కాదు, మీ నాన్న. శివాని! విక్రమ్, మీరు అమాయకులు. మీ నాన్న గురించి మీకేమీ తెలీదు. తెలిస్తే మీరు మీలా ఉండరు. వదినా, మా డాడ్ గురించి ఏదేదో మాట్లాడకండి. మా డాడ్ గురించి మాకు చాలా బాగా తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసు నీకు? విక్రమ్ పుట్టినప్పుడు ఆయన ఎక్కడున్నాడో నీకు తెలుసా? చెప్పండి ఆంటీ, విక్రమ్ పుట్టినప్పుడు మీ ఆయన ఇంట్లో ఉన్నారా? మామ్, డాడ్ ఆ రోజు ఇంట్లో ఉన్నారా? ఉండే అవకాశమే లేదు. ఆ రోజు ఏదో ఆఫీస్ పనుందని చెప్పి వెళ్లారు, అంతే కదండి? డాడ్, మాట్లాడండి. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? శివాని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. డాడ్ ప్లీజ్. ఆయన మాట్లాడరు. ఎందుకంటే ఆ రోజు ఆయన తప్పుడు పని చేయటానికి వెళ్లారు కాబట్టి. అవును, ఆ రోజు మా ఆయన కూడా ఇంట్లో లేరు. అయ్యగారితో పాటు ఆ తప్పుడు పనిలో మీరు కూడా తోడుగా ఉన్నారా? మాట్లాడండి. ఏ పిచ్చిదానా, నోరు మూసుకోమని చెప్పాను కదా. ఓ, నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. ఇప్పుడు మీ భార్య కూడా చెప్పేసింది. ఇక చాలా ఆపు. నేను ఇంతసేపు విక్రమ్ కోసం ఊరుకున్నాను. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్నేమైనంటే వాడు బాధపడతాడనే ఒకే ఒక కారణంతో నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నాను. ఇక నేను ఊరుకోను. నువ్వు నా మీద చేసిన ఆరోపణలన్నీ అబద్ధం. విక్రమ్ పుట్టినప్పుడు నేనొక ముఖ్యమైన పని మీద బిజినెస్ ట్రిప్కి వెళ్ళాను. ఏ బిజినెస్? నాగమణి దగ్గరికి వెళ్ళడమా? ఏంటా ముఖ్యమైన పని? నాగమణిని దొంగిలించడమా? ఎవరు నువ్వు? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఎవరైతే ఇప్పుడేంటి? విక్రమ్ పుట్టినప్పుడు మీరు నాగవనం నుంచి నాగమణి ఎత్తుకెళ్లారా లేదా? ఏ నాగమణి? నాకేం తెలీదు. నాకు అన్ని నిజాలు తెలిసాయి. ఇక నువ్వు నన్ను మోసం చేయలేవు. ఏవి నిజాలు తెలిసాయి నీకు? ఎవరు నువ్వు? మీరు నాగమణి ఎత్తుకెళ్తున్నప్పుడు అక్కడున్న నాగరాజుని చంపేశారు కదా. తన తోడుగా ఉన్న ఇచ్చాదారి నాగిణ్ణి నేనే. నేనే
నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ఇచ్చాదారి నాగిని శివాని. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా. కేవలం పగ తీర్చుకోవడానికే నేను ఈ భూలోకానికి వచ్చాను. చిన్నపిల్లగా మీ ఇంటికి వచ్చింది వేరే ఎవరూ కాదు, అది నేనే. నా మీద అనుమానం వచ్చి ఎవరో మాంత్రికుణ్ణి పిలిచి నన్ను దిగ్బంధించావు కదా. ఆ నాగిని వేరే ఎవరూ కాదు, నేనే. పద్నాలుగు సంవత్సరాల దిగ్బంధం నుంచి తప్పించుకొని నీకోసమే వెతుక్కుంటూ నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న ఇచ్చాదారి నాగిని, నాగలోక యువరాణి నేనే. అంటే మీ నాన్న ఫారిన్లో ఉన్నది, నువ్వు ఫారిన్ నుండి రావడం, ఇవన్నీ అబద్ధాలా? అవును, అన్ని అబద్ధాలే. నాగమణిని వెతకడానికి నేను ఇవన్నీ చేశాను. ఇన్నేళ్లుగా నాగమణిని దొంగిలించిన దుష్టుణ్ణి వెతుకుతున్నాను. నువ్వు నా కళ్ళ ముందే ఉన్నా నేను తెలుసుకోలేకపోయాను. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు వినువు. చెప్పు, నా ఆదిశేషుని చంపి నాగమణిని అపహరించింది నువ్వే కదా? చెప్పు. శివాని, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నాతోరా, నీతో కొంచెం మాట్లాడాలి. హే త్రిశూల్, ఏం చేస్తున్నావురా? తననెందుకు పిలుస్తున్నావు? నువ్వు అనుకుంటున్నట్టు తాను శివాని కాదు, ఇచ్చాదారి నాగినిరా. తెలుసు నాన్న, నేను తన నిజరూపాన్ని నా కళ్ళారా చూశాను. హే, వీడేదో వాగుతున్నాడంటే నువ్వు వీడికి సపోర్ట్ ఏంటి? మోసం చేస్తుంది తను కాదు నాన్న, మోసం చేస్తుంది వేరే వాళ్ళు. ఎవరు? మనమంతా దేవుడిలా భావించే మన అయ్యగారు. రేయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా. ఆయన ఏం చేశారా? ఆయన ఎందుకు మోసం చేస్తాడు? ఏం మోసం చేశారా? ఇన్ని రోజులు నువ్వు నా కొడుకుతో సమానం, నా కొడుకుతో సమానం అంటూ నాకు వెన్నుపోటు పొడిచారు నాన్న. ఈయన నన్ను చంపాలనుకున్నారు. అయ్యగారు వీడేదో తెలియక వాగుతున్నాడు. దయచేసి క్షమించండి, దయచేసి క్షమించండి అయ్యగారు. నువ్వెందుకు నన్ను ఆయన కాళ్ళ మీద పడుతున్నావు? ఆయనేమి మనం అనుకున్నంత మంచివాళ్ళు కాదు. బాబు, ఏమంటున్నావురా నువ్వు? అయ్యగారు ఏం చేశారు? ఏయ్, వీడేదో వాగుతున్నాడంటే నువ్వు వీడికి సపోర్ట్ ఏంటి? మీరు ఊరుకోండి. వాడి నోరు మూయించాలని చూడకండి. ఏ రోజు అయ్యగారి గురించి ఏమీ మాట్లాడని వాడు ఈ రోజు ఇలా అంటున్నాడంటే ఇందులో ఏదో రహస్యం ఉంది. నువ్వు చెప్పరా? అమ్మా, అయ్యగారు నాతో ఏదో పనుందని చెప్పి ఏదో పాడుపడ్డ గుడి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను చంపడానికి ప్రయత్నించారమ్మా. నేను ఆయనకు అడ్డుగా ఉన్నానంట, ఆయనకి ప్రశాంతత లేకుండా చేస్తున్నానంట. అందుకే నేను బతకూడదంట. ఎందుకయ్య గారు, నేనేం చేశానని? ఎప్పుడు మీకు తోడుగా ఉంటూ మీకు సేవ చేస్తూ ఉన్నాను. నన్ను చంపడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఆయన ఎందుకు అడుగుతున్నావు త్రిషు? ఆయనకి చంపడం అలవాటైపోయింది.
నా ఆదిశేషుని చంపేశాడు. నాకు సహాయం చేయడానికి వచ్చిన నీలిని చంపాడు. ఇప్పుడు అమృతని. శివాని, ఏమైంది ఈరోజు నీకు? అక్కడి నుంచి డాడ్ గురించి ఏదేదో మాట్లాడుతున్నావు. పిచ్చి పట్టిందా నీకు? విక్రమ్, వాడిని ఎందుకు ఆపుతున్నావు శివాని? మీరిద్దరూ కలిసి వాళ్ళ నాన్న గురించి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వాడు చూస్తూ ఊరుకుంటాడా? మాట్లాడలేడు. మధ్యలో అడ్డు రాకండి. నేను ఎంత మానసిక క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఈయన నన్ను మోసం చేశాడు. మోసం చేస్తున్నది నేను కాదు, నువ్వు. ఇన్ని రోజులు విక్రమని ప్రేమిస్తున్నట్టు నటించి ఇప్పుడు నా మీద పగ తెచ్చుకోవాలని చూస్తున్నావా? నా ప్రేమ నాటకం కాదు. ఓహో, నువ్వు నాగిని అని తెలిసినా కూడా నా కొడుకును ప్రేమించావు కదా. దీన్ని మోసం కాక ఇంకేమంటారు? లేదు, న్యాయంగా నా ప్రేమ నాకు దక్కాలి అనుకున్నాను. ఏది న్యాయం? ఇచ్చాదారి నాగిని అయ్యుండి నా కొడుకును ప్రేమించడం న్యాయమా? నా కొడుకును వంచించి నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకోవడం న్యాయమా? ఏమన్నా, నేను మీ కొడుకుని ప్రేమించింది నాటకం అనుకుంటున్నావా? నా ప్రేమ నాటకం కాదు. తను నీ కొడుకు కాకముందే నేను తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఏంటి? నా కొడుకు పుట్టక ముందు నుంచే ప్రేమిస్తున్నావా? విక్రమ్ ఈ జన్మలో నీ కొడుకు అయ్యుండొచ్చు, కానీ గత జన్మలో తను నా ఆదిశేషు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. అన్యాయంగా మీ చేతిలో బలైన నా ఆదిశేషు ఇతని నా ఆదిశేషు. మీ అత్యాశ గత జన్మలో మా ఇద్దరిని వేరు చేసుండొచ్చు, కానీ మా ప్రేమ ఎంత బలమైనదంటే ఈ జన్మలో నా ఆదిశేషు విక్రమ్గా తిరిగి జన్మించాడు. తన కోసమే నేను ఈ భూమి మీదకొచ్చాను. శివాని, నేను ఆదిశేషుని కాదు, నేను విక్రమ్. ఇది ఈ జన్మలో. గత జన్మలో నువ్వే నా ఆదిశేషు. శివాని, నేను ఆదిశేషుని కాదు. నీకు గత జన్మ గుర్తులేదు. మన ప్రేమ జన్మ జన్మలది. గత జన్మలో పున్నమి రోజు మనమిద్దరం నాగవనంలో ఏకాంతంగా ఉన్నప్పుడు వీళ్ళు నాగమణి దొంగిలించడం కోసం నాగవనంలోకొచ్చారు. నువ్వు వాళ్ళని తరిమేయటానికి చాలా ప్రయత్నం చేశావు, కానీ వాళ్ళు నాగవనిని ఎత్తుకెళ్లడం కోసం నిన్నే చంపేశారు. నిన్నే నా నుండి దూరం చేశారు. అప్పుడు నువ్వు నాగలోకం నుంచి దూరమయ్యావు. నీ ఆత్మ భూలోకంలోకి ప్రవేశించింది. 7 జన్మలు నాకు తోడుగా ఉంటాననిచ్చిన మాటని నువ్వు మళ్ళీ జన్మించి నిలబెట్టుకున్నావు. గుర్తు తెచ్చుకో ఆదిశేషు, మనమిద్దరం నాగలోకంలో జతగా కలిసి తిరిగాం.
నువ్వు యువరాజుగా నాగలోకాన్ని పాలించావు. ఇవన్నీ గుర్తు తెచ్చుకో. ఆదిశేష, నేను నిన్ను వెతకడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? చిన్నపిల్లగా మీ ఇంటికి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు నా ఆదిశేషువో కాదో తెలుసుకోవటానికి నేను ఎన్ని పరీక్షలు చేశానో తెలుసా? చివరికి నువ్వు ఈ పరీక్షలో గెలిచావు. నా ప్రేమ నాకు దక్కింది. శివాని మోసపోతుంది. నీ ఆదిశేషు తను కాదు, నేను. శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా. అబద్ధం. నువ్వు నా ఆదిశేషువి కాదు, నా ఆదిశేషు విక్రమ్. నీకోసం మళ్ళీ జన్మించిన ఆదిశేషు నేను. ఆదిశేషు ఆత్మ ఉంది నాలో. అబద్ధం చెప్తున్నావు నువ్వు. విక్రమే నా ఆదిశేషు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను విక్రమ్ ఒక్కటవ్వకూడదనే కారణంతో నువ్విలా చెప్తున్నావు. చూడు, నాది విక్రమ్ది జన్మ జన్మల ప్రేమ. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. పున్నమి రాత్రి, నాగలోకుల పవిత్రమైన రోజు, నీ జతగా ఉన్నది నేను. పరమేశ్వరుడి ముందు నిన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చింది నేను. పరమేశ్వర, నాగలోకమంతా ప్రకాశిస్తున్న ఈ పున్నమి చంద్రుడి సాక్షిగా నీ సమక్షములోనే భార్యాభర్తలమవుతాం. మమ్మల్ని ఆశీర్వదించండి. మనిద్దరి ప్రేమను ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. నువ్వు మౌనంగా అంగీకారం తెలిపావు. శివాని, ఆ ఈశ్వరుడే ఆశీర్వదించాడు. నీకు సమ్మతమేనా? మనిద్దరం దండలు మార్చుకుని కొత్త జీవితాల్ని మొదలుపెట్టాం. పరమేశ్వరుడి ముందు 7 జన్మలు భార్యాభర్తలుగా ఉంటామని నాకు మాటిచ్చావు కూడా. 7 జన్మలు మనం ఇలాగే కలిసి ఉండాలి. కాలాలకు అతీతంగా మనం మన ప్రేమ నిలిచిపోవాలని మాట్లాడుకున్నాం. కాలాలకు అతీతంగా మన ఇద్దరి ప్రేమ శాశ్వతంగా నిలిచిపోవాలి. లేదు లేదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నా విక్రమ్. నేనే ఆదిశేషుని. నేనే ఆదిశేషు అనడానికి నీకు సాక్ష్యం కావాలా? చూడు, ఇక్కడ నాగలోక యువరాజుకుండే మచ్చ కూడా ఉంది. చూడు. విక్రమ్ తనకుండదు, ఎందుకంటే తను ఆదిశేషు కాదు. లేదు, విక్రమ్కి వీపు మీద మచ్చుంది. నేను చూశాను. ఏది నీ మచ్చ చూపించు.
లేదేంటి